హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఫోన్పేలో క్యాష్ బ్యాక్ గురించి మాట్లాడుకుందాం. ఫోన్పేలో క్యాష్ బ్యాకా? అసలు పనికిరాని కూపన్లు ఇచ్చే ఫోన్పేలో క్యాష్ బ్యాక్ కూడా వస్తుందా? అవును, మీరు విన్నది నిజమే. ఫోన్పేలో క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. ప్రతి ట్రాన్సాక్షన్పై రూపాయి నుంచి ₹100 వరకు క్యాష్ బ్యాక్ వస్తుంది. అవును, నమ్మలేదు కదా? ఓకే, అది ఎలాగో తెలుసుకుందాం. వీడియో అయితే పూర్తిగా చూడండి. కొత్తగా ఫోన్పే క్యాష్ బ్యాక్ ఫెస్ట్ అనే పేరుతో ఒక ఆఫర్ని అయితే తీసుకొని వచ్చింది. ఇందులో ఎవ్రీ పేమెంట్పై అప్ టు ₹100 వరకు గ్యారంటీ క్యాష్ బ్యాక్ అయితే ఇస్తుంది. ఓకే, దీని టర్మ్స్ అండ్ కండిషన్స్ వచ్చేసి స్కాన్ అండ్ పే ఎట్ ఎనీ స్టోర్, రీఛార్జ్ యువర్ మొబైల్, పే ఎలక్ట్రిసిటీ అండ్ గ్యాస్ అండ్ ఎక్సెట్రా, షాప్ అండ్ పే ఆన్లైన్ స్టోర్స్. సరే, ఈ క్యాష్ బ్యాక్ని అయితే మనం ఎలా క్లెయిమ్ చేసుకోవాలి? ఒకటి, పే విత్ ఫోన్పే అండ్ గెట్ ఏ స్క్రాచ్ కార్డ్. ఫైండ్ ద రివార్డ్ సెక్షన్. రివార్డ్ సెక్షన్లోకి వెళ్ళేసి మీ స్క్రాచ్ కార్డ్ ఉంటుంది, దాన్ని స్వైప్ చేయండి. అది ఎలాగో ఇప్పుడు నేను లైవ్లో మీకు చూపిస్తాను. నేనైతే కొన్ని ట్రాన్సాక్షన్స్ చేశాను. అవి మనం రివార్డ్ సెక్షన్లోకి వెళ్ళేసి అవి ఎలా రిడీమ్ చేసుకోవాలనేది మనం చూద్దాం. దీని యొక్క ఆఫర్ పీరియడ్ వచ్చేసి మనకు 8th to 31st August 2025. మ్యాక్సిమం 5 ట్రాన్సాక్షన్స్ పర్ యూనిక్ మర్చెంట్. అంటే ఒక మర్చెంట్కి 5 ట్రాన్సాక్షన్స్ మాత్రమే చేయగలుగుతారు. అంటే డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్ని డిఫరెంట్ మర్చెంట్స్కి చేయాల్సి ఉంటుంది మీరు. అలా అయితేనే క్యాష్ బ్యాక్ వర్తిస్తుంది, లేకపోతే లేదు. ఓకే, మనమైతే ఇప్పుడు రివార్డ్ సెక్షన్లోకి వెళ్దాం. నేనైతే కొన్ని ట్రాన్సాక్షన్స్ చేశాను వేరే మర్చెంట్స్ దగ్గర. వాటికి సంబంధించి మనకు కొన్ని స్క్రాచ్ కార్డ్స్ వచ్చాయి. అవి ఇప్పుడైతే స్వైప్ చేసి చూద్దాం. ఓకే, ₹5 వచ్చింది. ₹2 వచ్చింది. మళ్ళీ ₹3 వచ్చింది. మళ్ళీ ₹4 వచ్చింది. ఓకే, ఇవన్నీ మనకు దీనికన్నా ముందు కూడా నేను ట్రై చేశాను. ఇందులో హిస్టరీలోకి వెళ్తే ఇది ఈరోజుది 4325 ప్రాసెసింగ్లో ఉంది. యాడ్ అయితే మనకు నేను ఇంతకుముందు వేసుకున్నవి ₹3 నిన్న చేశాను. ఇవి ₹4 ₹3 టెస్టింగ్ కోసం కొన్ని చేశాను. ఓకే, ఇవన్నీ మనకు ఎక్కడ చూపిస్తుందంటే ఫోన్పే గిఫ్ట్ కార్డులోకి యాడ్ అవుతాయి. ఇవన్నీ మనకి డైరెక్ట్గా అకౌంట్లోకి అయితే రావు. ఫోన్పే గిఫ్ట్ కార్డు ఉంటుంది కదా, అందులోకి వస్తుంది. మన గిఫ్ట్ కార్డులో ఇందులో వివాల్కి వెళ్తే మేనేజ్ పేమెంట్స్లో వివాల్లోకి వెళ్తే ఇందులో గిఫ్ట్ కార్డ్ అని ఉంటుంది. ఓకే, మనకు వచ్చేసి గిఫ్ట్ కార్డ్ బ్యాలెన్స్లోకి ₹14 యాడ్ అయినాయి. సో ఫ్రెండ్స్, ఇదన్నమాట మనం చేసిన 4 ట్రాన్సాక్షన్స్కి ₹14 అయితే మనకు రావడం జరిగింది.